నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. త్వరలోనే అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు సొంత స్థలాల్లో నిర్మించుకుంటే 5 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వెల్లడి. 10 కోట్ల నిధులతో ఇందూరు నగర అభివృద్ధి. రాజకీయ ప్రయోజనాల కోసమే ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం. బీజేపీ వైఖరికి నిరసనగా బోధన్లో మాల మహానాడు చేపట్టిన ఆందోళన. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. కనీస వసతుల కరువుతో నిర్లక్ష్యం నీడలో జాన్కంపేట్ బస్టాండ్. ప్రత్యేక కథనం. ఆహార నియమావళి పట్ల నిర్లక్ష్యంతోనే అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు. యోగా, వ్యాయామంతో రోగాలు దూరం. నగర మేయర్ నీతూ కిరణ్ పిలుపు. ప్రజా పోరాటాలే ప్రభుత్వాలను కదిలిస్తాయని సిపిఎం వెల్లడి. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజం. త్వరలోనే పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఫ్లాట్లు ఉన్నవారికి కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ చెప్పారు. పట్టణంలో పలు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పలు కమ్యూనిటీలకు కాంపౌండ్ వాల్ అభివృద్ధి పనుల కోసం 10 కోట్ల రూపాయల పట్టణ అభివృద్ధి కోసం నిధులు తేవడం జరిగిందని ఆయన వివరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మంజూరు చేయించారు. ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన మాట నిలబెట్టుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎస్డీఎఫ్ నిధుల ద్వారా నిజామాబాద్ పట్టణంలోని పలు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు, పలు కమ్యూనిటీ హాళ్ల కాంపౌండ్ వాల్ అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రితో చర్చించి వారి ద్వారా 10 కోట్ల రూపాయలు పట్టణ అభివృద్ధి కోసం నిధులు తేవడం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరిగిందని, అదేవిధంగా మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్ ప్రయాణం మరియు 500కే గ్యాస్ సిలిండర్ అందించి ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 వాగ్దానాల్లో 5 నెరవేర్చామని షబ్బీర్ అలీ వివరించారు. త్వరలోనే పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఫ్లాట్లు ఉన్న వాళ్ళకి కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. నిజామాబాద్ పట్టణాన్ని అమృత్ నిధుల ద్వారా 300 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పట్టణానికి నీటి సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య తీర్చి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సందర్భంగా ఆదివారం రోజు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు షబ్బీర్ అలీని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అందించే సినారే పురస్కారానికి ఇందూరు నగరానికి చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కాసర్ల నరేష్ రావు ఎంపికయ్యారు. 3 దశాబ్దాలుగా ఇందూరు జిల్లా సాహిత్య క్షేత్రంలో కాసర్ల సేవలు అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కాసర్ల నరేష్ రావు రాష్ట్ర స్థాయిలో అందించే సినారే పురస్కారం 2024కు ఎంపికైనారని సంస్థ నిర్వాహకులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య తెలియజేశారు. హైదరాబాద్లోని మహాకవి సినారే కళాపీఠం ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న వారిని ఎన్నిక చేసి ఈ పురస్కారాన్ని అందిస్తారు. ఈ సంవత్సరానికి డాక్టర్ కాసర్లకు ఈ పురస్కారం దక్కింది. గత 3 దశాబ్దాలుగా ఇందూరు జిల్లా సాహిత్య క్షేత్రంలో కాసర్ల సేవలు అందిస్తున్నారు. కవిగా 10 పుస్తకాలను రచించారు. రచయితగా కథలు, వ్యాసాలు అందించారు. పరిశోధకులుగా, సాహిత్య గృహ గ్రంథాలయ నిర్వాహకులుగా, తెలుగు పాఠ్య పుస్తక రచయితగా ఉన్నారు. ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులుగా బాల సాహిత్య వికాసానికి కృషి చేస్తున్నారు. సిరికొండ మండలం గడుకోలు స్వస్థలంగా ఉన్న డాక్టర్ కాసర్ల నగరంలోని సీతారాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులైన కాసర్ల ప్రస్తుతం మోపాల్ మండలంలోని సిర్పూర్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ నెల 10న హైదరాబాద్లో జరిగే సినారే కళాపీఠం ద్వారి కార్యక్రమంలో ఈ అవార్డు కాసర్ల
అవార్డులు అందుకోనున్నారు. తెలుగు సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే రాష్ట్ర స్థాయి సినారే పురస్కారంకు కాసర్ల ఎంపిక కావడం పట్ల ఇందూరు కవులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో సరైన ఆహార పద్ధతి పాటించక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారని నగర మేయర్ దండు నీతు కిరణ్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని లిటిల్ స్కాలర్స్ హై స్కూల్లో శాలిని హార్ట్ హాస్పిటల్, గౌతమి మహిళా వినియోగదారుల సంఘం, పద్మశాలి మహిళా సంఘం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ నిర్వహణలో భాగంగా ముఖ్య అతిథులుగా నగర మేయర్ దండు నీతు కిరణ్ హాజరయ్యారు. ప్రముఖ డాక్టర్లు కళ్యాణ్ కురపాటి, కార్తీక్ కురపాటి, కె సుభాష్ హాజరై విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు కాలనీ వాసులకు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. క్యాంపు నిర్వహణ దాదాపు 500 మంది ఓపీ తీసుకుని తమ సమస్యలను డాక్టర్లకు విన్నవించుకున్నారు. ప్రధానంగా గుండె సంబంధిత మరియు క్యాన్సర్ సంబంధిత వ్యాధులపై తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలపై మందులు అందజేసి వాటి నివారణకు సూచనలు మరియు ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో గుడిలో ఎలా క్యూ లైన్లో ఉంటామో అలాగే ఆసుపత్రుల వద్ద సరైన ఆహార లోపాలు తదితర వయసుకు సంబంధించిన వ్యాధులపై డాక్టర్లకు వద్ద అలాగే క్యూ లైన్లో నిలబడుతున్నామని అన్నారు. భగవంతుడు తర్వాత మొదటగా కొలిచే వ్యక్తి ఎవరంటే అది డాక్టరే అని ఆమె తెలిపారు. హెల్త్ క్యాంప్ నిర్వహణ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటించాలని, రోజు యోగా మరియు తదితర వ్యాయామ నియమాలు పాటించాలని వారు సూచించారు. హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న స్కూల్ యాజమాన్యానికి మరియు హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షులు గుజ్జ రాజేశ్వరి, హాస్పిటల్ సిబ్బంది మరియు స్కూల్ నిర్వాహకులు సులోచన మరియు స్కూల్ నిర్వాహకులు విజయవర్ధన్, హాస్పిటల్ సిబ్బంది ఉపాధ్యాయులు గిరిజ, సౌందర్య, సాధిక, చైతన్య, కృష్ణవేణి, గంగా, సవనీత, రూప, వినీషా, సోనియా, వేద, సరస్వతి, జహీరా, మహేష్, శ్వేత, మన్విత్, ప్రశాంత్, గోదావరి మరియు కాలనీ పెద్దలు, కమిటీ వారు పాల్గొన్నారు. 6th డివిజన్లోని లిటిల్ స్కాలర్ స్కూల్లో ఈరోజు ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అక్కడ స్కూల్ యాజమాన్యం మొత్తం స్కూల్ వాళ్ళంతా కూడా వాళ్ళతో పాటుగా గౌతమి వినియోగదారుల మహిళా సంఘం వాళ్ళు, అలాగే లయన్స్ క్లబ్ వాళ్ళు, అలాగే పద్మశాలి మహిళా సంఘం వాళ్ళతో పాటుగా ఓజోన్ స్టోర్ ఐస్ క్రీమ్ షాప్ వాళ్ళు వీళ్ళంతా కూడా కలిసి ఎవరైతే శాలిని హార్ట్ హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారో డాక్టర్ సుభాష్ సార్ గారు, సీనియర్ డాక్టర్ గారు అందరు కూడా తెలిసి ఈఎన్టీ స్పెషలిస్ట్ వాళ్ళ ఇద్దరు కుమారులు కళ్యాణ్ సార్, అలాగే ఆంకాలజిస్టు మరియు కార్డియాలజిస్ట్ ముగ్గురు కలిసి ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఐదుగురి సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ చాలా చక్కగా కార్యక్రమాన్ని పెట్టారు. నేను కూడా ఇంతవరకు ఎన్నో కార్యక్రమాలు హెల్త్ క్యాంప్స్ అటెండ్ అయినప్పటికీ కూడా ఎక్కువ మటుకి చిన్న మొత్తంలో లేదంటే ఏదైనా షుగర్, బీపీ కానివ్వండి, లేదంటే ఆర్థోపెడిక్ కానివ్వండి ఇలాంటివి మాత్రమే చూడడం జరుగుతుంది. కానీ ఇక్కడ క్యాన్సర్కి సంబంధించి, అలాగే హార్ట్కి సంబంధించి, అలాగే ఈ మూడు కూడా ముగ్గురు డాక్టర్స్ వచ్చి చాలా చక్కగా మరి ఈరోజు క్యాంపు నిర్వహించడం అనేది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా మన హార్ట్కి సంబంధించి కానివ్వండి లేదా క్యాన్సర్కి సంబంధించి చాలా వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే ఏదైతే ప్లాస్టిక్ వల్ల పొల్యూషన్ కానివ్వండి, ప్రతిదీ గాలి అయినా, పీల్చుకునే గాలి అయినా, తినే ఫుడ్ అయినా కూడా ఏది ఉన్నా కూడా ఈ రోజుల్లో మొత్తం పొల్యూటెడ్గా ఉంది. దానివల్ల ప్రజలు చాలా ముఖ్యంగా మహిళలు సర్వైకల్ క్యాన్సర్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి బాగా లోనవుతున్నారు. అంతేకాకుండా పురుషులు కూడా స్మోకింగ్ దానివల్ల కూడా లంగ్ క్యాన్సర్కి కూడా గురవుతూ ఉన్నారు. అంతేకాకుండా కార్డియాలజీ ఈ రోజుల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఒక గంట ముందు కనిపించిన వ్యక్తి తర్వాత చూస్తే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు లేదా సడన్ హార్ట్ అటాక్ వచ్చిందని ఈ రోజుల్లో చాలా వింటున్నాం. ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా నుంచి అయితే ఈ రెండు కూడా చాలా ఎక్కువ మోతాదులో పెరిగిపోయాయి. మరి ఇట్లాంటి సమయాల్లో ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి ఈ యొక్క కార్డియాలజీ అలాగే ఈఎన్టీ అలాగే క్యాన్సర్కి సంబంధించి క్యాంపు పెట్టడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఆల్రెడీ పొద్దున్న నుంచి ఇప్పటికి చూస్తే 300-400 మంది ఇప్పటికే చూపించుకున్నారు. ఇది సాయంత్రం వరకు సాగుతుంది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి ఎంతవరకు అయితే అంతవరకు చూపించుకోవాల్సింది. వాళ్ళు ఏదైనా ఉంటే సజెస్ట్ చేస్తే ఆపరేషన్స్ కానివ్వండి ఏదైనా కూడా సజెస్ట్ చేస్తారు కాబట్టి దాని ప్రకారంగా
మీరు ఫర్దర్ ఏదన్నా ఉంటే ట్రీట్మెంట్స్ మీరు చేయించుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి ఎవరైతే ఈ 5 ఇందులో సంయుక్తంగా చేస్తున్నారో వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా పేరు విజయవర్ధన్. నేను లిటిల్ స్కాలర్ స్కూల్ వినాయక్ నగర్ నిజామాబాద్ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. ఈరోజు 4th August 2024 రోజు మన స్కూల్లో షాలిని హార్ట్ హాస్పిటల్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత, అలాగే పద్మశాలి సంఘం వాళ్ళు, గౌతమి మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు గౌతమి గుజ్జ రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో వీఆర్ కండక్టింగ్ ద ఫ్రీ క్యాన్సర్ అండ్ హార్ట్ స్క్రీనింగ్ క్యాంప్. సో ఈ ఉచిత క్యాంప్కి మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ ఇలాంటి క్యాంప్కి సపోర్ట్ చేస్తున్న మన పొలిటీషియన్, మన మేయర్ గారు, అలాగే మా స్టాఫ్, టీచర్స్, మన పేరెంట్స్, మీడియా ప్రతినిధులు మీరందరూ కూడా మీ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అండ్ ఈ స్పాన్సర్కి, ఈ కార్యక్రమానికి వాంట్ టు థ్యాంక్ అవర్ స్పాన్సర్స్. ఓజో స్టోన్ నిజామాబాద్ వాళ్ళు ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్ గారు, డాక్టర్ కార్తిక్ గారు, అలాగే మనకు చాలా సుపరిచితమైన డాక్టర్ సుభాష్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా మనకి సేవలు అందించడానికి వాళ్ళు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. సో ఇలాంటి హెల్త్ క్యాంప్స్ అనేవి మన లిటిల్ స్కాలర్ స్కూల్లో ముందు చాలా జరుగుతాయని చెప్పేసి మన ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రెండవ రోజు తీస్ పండుగ వేడుకలు ఆకట్టుకున్నాయి. బంజారా యువతులు అందంగా ముస్తాబై వేడుకలు జరుపుకున్నారు. పుట్టమట్టిలో గోధుమలు, శనగలు వేసి వాటికి నీరు పోసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో బంజారా సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో తీస్ పండుగ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండో రోజు కన్నెపిల్లలు, యువతులు, మహిళలు, పురుషులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంతోషంగా పండుగను జరుపుకున్నారు. కన్నెపిల్లలు బుట్టలు ఎత్తుకొని బ్యాండ్ బాజా మధ్య ఊరేగింపు నిర్వహించారు. పుట్ట వద్దకు చేరుకొని పుట్ట మట్టిని సేకరించారు. ఆ గుళ్ళల్లో వేశారు. అనంతరం ఆ మట్టిలో గోధుమలు, శనగలను కలిపారు. తిరిగి అక్కడి నుండి పాలిటెక్నిక్ గ్రౌండ్కు చేరుకొని నీరు పోసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవీమాత విగ్రహాన్ని, సేవాలాల్ విగ్రహాన్ని ఉంచి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కన్నెపిల్లలు, యువతలు, మహిళలు నృత్యాలు చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా బంజారా సంక్షేమ సేవా సమితి ప్రతినిధి డాక్టర్ మోతీలాల్, మాజీ కార్పొరేటర్ చాంగూబాయ్ బీలోజీ నాయక్ మాట్లాడుతూ గత 500 సంవత్సరాలుగా తీస్ పండుగను తమ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్నారు. అయితే కరోనా సమయంలో నిర్వహించలేకపోయామని, ఈసారి ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. రాబోయే తరాలకు తీస్ పండుగ విశిష్టత గురించి తెలియజేసేందుకు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తీస్ పండుగలో పాల్గొన్న కన్నెపిల్లలు నియమ నిష్టలతో నిత్యం ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉపవాస దీక్షలు పాటిస్తారని అన్నారు. కన్నెపిల్లలు తీస్ పండుగను జరుపుకోవడం ద్వారా తాము కోరుకున్న జీవిత భాగస్వామి దక్కుతారని తమ ప్రగాఢ నమ్మకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా సంక్షేమ సేవా సమితి సభ్యులు, అధిక సంఖ్యలో బంజారా సంఘం సభ్యులు పాల్గొన్నారు. సోదరులు, సోదరిమణులు అందరూ కలిసి తీజ్ పండుగను చేసుకోవడానికి నిజామాబాద్ జిల్లాలో 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు, అంటే 9 రోజులు నవరాత్రులుగా జరుపుకోవడం అనేది తరతరాలుగా బంజారా సోదరులు వస్తున్నటువంటి ఆచారంను నిజామాబాద్లో ప్రారంభించడం అనేది జరిగింది. ఇట్టి యొక్క తీజ్ ఉత్సవాన్ని పాలిటెక్నిక్ గ్రౌండ్లో అందరికీ సౌలభ్యం కొరకు సిటీ సెంటర్లో దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఉత్సవానికి బంజారా సోదరులను ప్రతి ఇంటింటికి పేరు పేరున అందరూ రావాలి. జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్ యొక్క కృపకు అందరూ ఆదరించి అందరూ వాళ్ళ ఆశీస్సులు పొందాలని చెప్పి అందరికీ ఆహ్వానిస్తున్నారు.
తీజ్ ప్రోగ్రాం అంటే 9 రోజుల పండగ. శ్రావణం మాసంలో దానికంటే ముందు ఆషాఢంలో కూడా జరుపుకోవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి బంజారాలము, ఇంతకుముందు ఉన్నటువంటి క్షత్రియులము, రాజ్పుత్లం మేము జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవాళి మంచిగా ఉండాలి, మాతో పాటు బతికేటటువంటి జంతువులు బాగుండాలి, అలాగే ప్రకృతి బాగుండాలి, పాడి పంటలు సమృద్ధిగా పండాలి, మనతో ఉండేటువంటి వేరే కులస్తులతో కూడా అందరికీ బాగా జరగాలి, అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చేసే తీజ్ పండుగ. తీజ్ పండుగ యొక్క ఎందుకు జరుపుకుంటారంటే పార్వతీమాత పరమశివుణ్ణి పొందే క్రమంలో 108వ అవతారంగా శివుణ్ణి అనుగ్రహించుకొని శివుణ్ణి వరించే టైంలో ఆ రోజు నుంచి తీజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే మా అక్క చెల్లెళ్ళు మెయిన్ జరుపుకుంటారు. అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెళ్లి కాని మా అమ్మాయిలు జరుపుకుంటారు. వాళ్ళు ఎందువల్ల జరుపుకుంటారంటే మా పెళ్లి కాని అమ్మాయికి మంచి వరుడు దొరకాలి, మంచి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ మామయ్య కానీ అత్తయ్య కానీ మరదళ్ళు కానీ మంచి వాళ్ళు దొరకాలి, వాళ్ళందరికీ మంచి జరగాలి. అలాగే మా ఆడపడుచులందరికీ మాంగళ్యం బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, మనం చేసే పనిలో బలం ఉండాలని జరుపుకోవడం అనేది జరుగుతుంది. కావున ఇలాగే నిన్న ఏంటంటే మా గోధుమలను నానబెట్టుడు కార్యక్రమం అయిపోయింది ఒకటో రోజు. ఇవాళ రెండవ రోజు ఏంటంటే ఆ గోధుమలను పుట్టమట్టిని, అడవిలో ఉన్నటువంటి పుట్టమట్టిని తీసుకొచ్చి అందులో ఈ గోధుమలను మొలకెత్తడానికి ఇవాళ నానబెట్టడం అనేది జరుగుతుంది. దాని తర్వాత రోజు 9 రోజులు మా పెళ్లి కాని అమ్మాయిలు నిష్ఠతోటి రోజుకు ఒకటేసారి ఉపవాస దీక్షతోటి పొద్దున సాయంత్రము దేవునికి పూజ చేసి వీటికి వాటర్ వేయడం అనేది జరుగుతుంటుంది. దీంట్లో మొత్తం ప్యూర్ ఆర్గానిక్గా ఉండేటటువంటి గోధుమలు దాని తీజు గ్రీన్గా అయిన తర్వాత 9వ రోజు మేము దీన్ని తీసుకెళ్లి గంగా వాటర్లో నిమజ్జనం అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. కావున ఇవాళ ఈ కార్యక్రమం అందరూ వచ్చినటువంటి బంజారా సోదరులకు అలాగే దీన్ని సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై సేవాలాల్. బులెటిన్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్.
ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి జాన్కంపేట్ బస్టాండ్ దర్పణం పడుతోంది. కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బస్టాండ్ ప్రాంగణం గుంతలమయమైన పట్టించుకునే నాదుడే కరువయ్యాడని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ను 1988వ సంవత్సరంలో నిర్మించారు. కనీస సౌకర్యాల లేమితో గత 5 సంవత్సరాలకు పైగా ఆర్టీసీ బస్సులు బస్టాండ్లోకి రాకపోవడంతో విద్యార్థులకు, ప్రయాణికులకు, గ్రామస్తులకు అనేక ఇబ్బందులు తలెత్తాయి. గత 2 సంవత్సరాల క్రితం జాన్కంపేట్ సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్ ఆధ్వర్యంలో అప్పటి ఆర్టీసీ చైర్మన్తో పాటు నిజామాబాద్ ఆర్ఎంలకు మెమోరాండం ఇవ్వడంతో బస్టాండ్లోకి బస్సులు రావడంతో పాటు కనీస సౌకర్యాలను కల్పించారు. కానీ ప్రస్తుతం అధికారులు బస్టాండ్పై దృష్టి సారించకపోవడంతో బస్టాండ్ ఆవరణ గుంతలమయంగా మారి కనీస సౌకర్యాలు లేకుండా పోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సందర్భంగా సహకార సంఘం అధ్యక్షుడు మిద్దె నరేందర్ మాట్లాడుతూ బస్టాండ్లో కనీస సౌకర్యాలైన మంచినీటి సౌకర్యం కల్పించాలని అన్నారు. అలాగే గుంతలను పూడ్చివేసి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జక్కం బాల్లింగం, సహకార సంఘం డైరెక్టర్ గద్దె సాయిలు, గ్రామ పెద్దలు బండారు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1988 సంవత్సరంలో అక్టోబర్ నెలలో బస్టాండ్ని నిర్మించడం జరిగింది. ఈ బస్టాండు చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంది. దాదాపు ఈ బస్టాండ్లో 4 ప్లాట్ఫారంలతోని రోజు 62 బస్సులు వచ్చిపోయేటువంటి పరిస్థితి. 800 మంది ప్రయాణికులు వస్తుంటారు, పోతుంటారు. ఇలాంటి బస్టాండ్ని ఇన్ని సంవత్సరాలుగా వాడుతున్నప్పటికీ ఈ మధ్యలో ఆర్టీసీ అధికారులు దీన్ని బస్టాండ్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పనిలో లేకుండా ఉండిపోయింది. దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము జాన్కంపేట్ గ్రామం తరఫున, సొసైటీ తరఫున, గ్రామ పెద్దల తరఫున మేము ఆర్టీసీ అధికారులకు 2022 సంవత్సరం డిసెంబర్లో ఆర్ఎం గారికి, అట్లాగే డిఎం గారికి, అదేవిధంగా ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మెమోరాండమ్స్ ఇచ్చి మాట్లాడడం జరిగింది. దాని ఫలితంగా బస్టాండ్లోకి పోయిన సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ నుండి బస్సులు రావడం జరిగింది. అట్లాగే మేము కోరినటువంటి పద్ధతిలో ఆర్టీసీలో ఇక్కడ బస్టాండ్లో కంట్రోలర్ని ఉంచాలని చెప్పేసి, మూత్రశాలల్ని యథావిధిగా కొనసాగించాలని, మంచినీటి సౌకర్యము బోర్ని రిపేర్ చేసి ఉంచాలని చెప్పేసి, అట్లాగే బస్టాండ్లో ముఖ్యంగా సీసీ రోడ్ వేయాలని చెప్పేసి మేము ఆ రోజు కోరడం జరిగింది. సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ బస్టాండ్లో సీసీ రోడ్ వేయకపోవడం వల్ల ఈరోజు దుస్థితి ఏర్పడ్డది. లోపలికి రావడానికి బస్సు డ్రైవర్స్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి బస్సులు రాకుండా ఈ రోడ్ నుంచే పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. బస్సులు లోపలికి వస్తే వెనుకకున్నటువంటి బాడీ ఆ బొందలకు తలిగి రాడ్స్ ఇరిగిపోయే పరిస్థితి, పట్టీలు ఇరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డ్రైవర్లు కూడా చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులకు దీంతో ఈ బస్సులు లోపలికి రాకపోవడం వల్ల ఈ రోడ్డు పైననే ఉండి అక్కడ పోవడం వల్ల కాలేజీ పిల్లలకు, అట్లాగే మహిళలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రోడ్డు దాటి వెళ్ళాలంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి. మాటికి ఈ పద్ధతిలో నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, ఆర్ఎం గారు కానీ, డిఎం గారు కానీ, అదేవిధంగా మా బోధన్ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కానీ దీని విషయంలో వెంటనే చొరవ తీసుకొని మా గ్రామ బస్టాండ్లో సీసీ రోడ్డుని వెంటనే నిర్మించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ పక్కన రాజకీయ ప్రయోజనాల కోసమే ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని మాల మహానాడు ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బోధన్ పట్టణంలో ఆందోళనకు దిగారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలాలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. బోధన్ డివిజన్ మాల మహానాడు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాలలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడాన్ని ఖండించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తే ఎమ్మెల్యేలను నియోజకవర్గాలు అడ్డుకుంటామని హెచ్చరించారు. అదే 2004లో అదే సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదు, ఆర్టికల్ 341 ప్రకారము ఎస్సీలను విడిదేనికి లేదు, ఎస్సీలను ఏబీసీలు చేయలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది వాస్తవమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నతమైనటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో క్లియర్గా రాసి ఉంది, ఎస్సీలను ఏబీసీలుగా విడదీయించడానికి లేదని చెప్పి క్లియర్ రాసి పెట్టుంది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు అప్పుడు ఉన్నటువంటి జడ్జీలు దాన్ని పరిశీలించి ఎస్సీలను ఏబీసీ చేయడానికి కుదరని చెప్పేసి అప్పుడు 2004లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే
బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఒక కుట్ర పన్ని దళితులను విడగొట్టాలి. దళితులను రాజ్యాధికారంతో ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఐక్యంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళకి విడదీయాలని ఒక కుట్ర పన్ని మందకిరణతో చేతులు కలుపుకొని ఈరోజు మోడీ ప్రభుత్వము సుప్రీంకోర్టులో న్యాయవాదులతో కొమ్ము కాచుకొని అక్కడ న్యాయవాదులను పెట్టుకొని జడ్జీలతోనే కలిసి ఈరోజు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అది తీర్పు ఏదైతే సుప్రీంకోర్టులో రావడం జరిగిందో అది ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 341 ప్రకారం అది విరుద్ధంగా ఉంది. కాబట్టి ఏదైతే భారత రాజ్యాంగం ఏం ప్రజా పోరాటాలే ప్రభుత్వాలను కదిలిస్తాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుందని, వాటిని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని హమల్వాడిలో గల సిపిఎం పార్టీ కార్యాలయంలో నగర పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ పెట్టుబడిదారీ అనుకూల విధానాల మూలంగా దేశంలో పేదరికం మరింత పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అవసరమైన గూడు, గుడ్డ కల్పించడంలో సరైన విధానాలు అనుసరించకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయి పేదరికం పెరిగిపోతుందని, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రజల్లో వైషమ్యాలను పెంచి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికై కమ్యూనిస్టు పార్టీని బలపరచాలని పేర్కొన్నారు. కేరళలో వచ్చిన వరదల మూలంగా వేలాది కుటుంబాలు నిరాశ్రయులుగా మారాయని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది జాడ లభించలేదని, వారిని ఆదుకోవడానికి మానవతావాదులు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా నాయకులు సుజాత, విఘ్నేష్, నగర నాయకులు కఠారి రాములు, అనసూయ, నర్సయ్య, రూరల్ నియోజకవర్గం లక్ష్మి, గోవర్ధన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అంత దేశమంతటా ముస్లింలు లేదా మైనార్టీలు పెరిగిపోయి ఈ దేశాన్ని వాళ్ళ గుత్తాధిపత్యంలో తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏమి లేదు. కానీ మన జనంలో మెజార్టీ ప్రజలు హిందువులు ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆలోచనలని, వీళ్ళ మెదడులో ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం కోసం, జాతీయత భావం పేరుతోటి హిందువుల యొక్క ఓట్లను పొందడం కోసం హిందూ రాజ్యం స్థాపిస్తామనే పేరుతోటి ఈ ప్రజల మధ్య అనైక్యతను తీసుకొచ్చి లేనిపోని తగ్గు పెట్టి మనలో కలిసి ఉండేటువంటి వాళ్ళని ఈరోజు విడగొట్టేటువంటి పద్ధతుల్లో బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఆసరా చేసుకొని అక్కడక్కడ ఎంఐఎం ఈ మైనార్టీలని, ముస్లింలని, హిందువులకు వ్యతిరేకంగా వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి మనమంతా ఒకటి ఉండాలని వాళ్ళని ఎంఐఎం వాళ్ళు రెచ్చగొడుతూ ఉన్నారు. ఈ రెండు ఒకదానికొకటి ఒక పూచిగా చూపెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టి తమ సీట్లను కాపాడుకోవడం కోసం, తమ స్థానాన్ని బదిలపరచుకోవడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడరు. ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాలు ఎట్లా కల్పిద్దామని చూడరు, లేదా పేదరికం తగ్గించడం కోసం వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలని కల్పిద్దామని ఆలోచించరు, లేదా ఈ దేశంలో మహిళల మీద, దళితుల మీద, అట్టడుగు వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఎట్లా ఆపుదాం, ఎట్లా ఆ దాడులు చేసే వాళ్ళని శిక్షిద్దామనే దాని గురించి మాట్లాడరు. అంటే ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఎప్పుడు తమ అధికారంలో ఉంటే చాలు ఏమైనా మాకు పట్టదు అన్నట్టుగా వివరిస్తున్నారు. దాన్ని ఆసరా చేసుకొని ఈరోజు కొద్దిమంది వ్యక్తులు, ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు వేస్తూ ఉన్నారు, ధరలు పెంచేస్తూ ఉన్నారు. ఆ ధరల్ని అదుపు చేసేటువంటి పరిస్థితి లేదు. దాని మూలంగా వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు అట్లా ధరలు పెంచుతున్నా వాళ్ళకి అప్పటికే ప్రభుత్వం విద్యుత్తు ఫ్రీగా ఇచ్చింది, రోడ్లు ఫ్రీగా ఇచ్చింది, లేదా వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులు ఫ్రీగా ఇచ్చింది. అట్లా ఇక్కడ ప్రజల యొక్క శ్రమను తక్కువకు డబ్బులు ఇచ్చి శ్రమ దోపిడీ చేసుకుంటున్న పాలకులు పట్టించుకోరు. ఇవి లేకుండా చేయండి అని అంటే ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ధరల్ని అదుపు చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. పైగా పనులు తగ్గుతూ ఉన్నాయి, పేదరికం పెరుగుతూ ఉంది. కాబట్టి ఉపాధి హామీ పని దినాల్ని పెంచండి, పట్టణాల్లో కూడా పనికి. మల్లారం చర్చిలో వివాహ ఆరాధన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రార్థనలు చేసిన అనంతరం 28 జంటలు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో గల సిఎస్ఐ చర్చిలో వివాహ ఆరాధన దినోత్సవం నిర్వహించారు. ముందుగా చర్చ్ ఫాదర్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. యేసుప్రభు బోధనలను సంకీర్తనల రూపంలో ఆలపించారు. అనంతరం 28 జంటలకు పూలమాలలు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ మాట్లాడుతూ వివాహ ఆరాధన అంటే ఎప్పుడో చేసుకున్న వివాహాన్ని మళ్ళీ గుర్తు చేసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పుడే జీవితం సుఖంగా సాగుతుందని, లేనిపోని అపనిందలతో మంచి జీవితాన్ని పాడు చేసుకోవద్దని ఫాదర్ సూచించారు. భార్యాభర్తలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటేనే వారికి సార్థకత లభిస్తుందని, దేవుని ఆశీస్సులు లభిస్తాయని ఆయన తెలిపారు. లేదంటే పుట్టిన పిల్లలు సైతం తమ నానమ్మ తాతయ్యలను తమ తల్లిదండ్రులు చూసుకోలేదని, అదేవిధంగా తాము ప్రవర్తిస్తారని అంటారని చెప్పారు. ప్రతి ఇంట్లో భార్యాభర్తలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటే వారికి మంచి శుభం చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ ఫాస్టర్స్ ఫ్లోర్ లీడర్ జె రమేష్, స్వామి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన చాక్రోడ్ నిషితారెడ్డి ఇటీవల జరిగిన నీట్ పరీక్ష ఫలితాలలో 5391వ స్ట్రేట్ ర్యాంక్ సాధించిందని తండ్రి చాక్రోడ్ రవీందర్ రెడ్డి తెలిపారు. నిషితారెడ్డి రాత్రి పగలు కష్టపడి చదివి అనుకున్న ర్యాంక్ సాధించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు కాలనీ వాసులు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్, మత్తు, గంజాయి తదితర మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రచారం చేసేందుకు జిల్లా స్థాయి కమిటీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నియమించారు. కలెక్టర్, చైర్మన్, సిపి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని, వైద్యాధికారులు తదితరులతో పాటుగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె రామ్మోహన్ రావును జిల్లా కమిటీ సభ్యునిగా నియమించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మంజీరా నది తీరంలో కొలువైన ఏడుపాయల వనదుర్గా మాతను బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలోనే అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు సొంత స్థలాల్లో నిర్మించుకుంటే 5 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వెల్లడి. 10 కోట్ల నిధులతో ఇందూరు నగర అభివృద్ధి. రాజకీయ ప్రయోజనాల కోసమే ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం. బీజేపీ వైఖరికి నిరసనగా బోధన్లో మాల మహానాడు చేపట్టిన ఆందోళన. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. కనీస వసతుల కరువుతో నిర్లక్ష్యం నీడలో జాన్కంపేట్ బస్టాండ్. ప్రత్యేక కథనం. ఆహార నియమావళి పట్ల నిర్లక్ష్యంతోనే అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు. యోగా, వ్యాయామంతో రోగాలు దూరం. నగర మేయర్ నీతూ కిరణ్ పిలుపు. ప్రజా పోరాటాలే ప్రభుత్వాలను కదిలిస్తాయని సిపిఎం వెల్లడి. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజం. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.